ఒక్క డీప్‌సీక్ ఎన్నో సవాళ్లు. డీప్‌సీక్ ఆవిర్భావం కృత్రిమ మేధ అభివృద్ధి పరుగుల్లో కొత్త ఒరవడిని సృష్టించింది. దాని ఆరంగేట్రంతో ఏఐపై పెద్ద సాంకేతిక సంస్థల పట్టు సడులుతోంది. ఒకప్పుడు కేవలం వాణిజ్య సాధనంగానే పరిగణ పొందిన కృత్రిమ మేధ నేడు జాతీయ భద్రత, సైనిక సామర్థ్యం పెంపుదల, ప్రపంచ వాణిజ్య పోటీల్లో కీలక సాధనంగా పరిణమించింది. ఈ శతాబ్దపు సాంకేతిక పరిజ్ఞాన పరుగులో కృత్రిమ మేధ అగ్రగామిగా నిలుస్తోంది. ఇందులో అమెరికా ఇప్పటిదాకా ముందంజలో ఉంది. అగ్రరాజ్యానికి చెందిన ఓపెన్ఏఐ, గూగుల్, మెటా వంటి సంస్థలు ఈ రంగంలో సరికొత్త పరిణామాలు సృష్టిస్తున్నాయి. అయితే చైనాలో ఉద్భవించిన డీప్‌సీక్ వాటికి సవాలు విసురుతోంది. కృత్రిమ మేధ సామర్థ్యం పెరుగుదల, ఖర్చు తగ్గింపు, డిమాండ్‌కు అనుగుణంగా కొత్త నమూనాల అభివృద్ధిలో డీప్‌సీక్ పరిజ్ఞానం తన సత్తా చాటుకుంటోంది. దాంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం తమ దేశ సంస్థలకు డీప్‌సీక్ ఒక మేలుకొలుపు కావాలని పిలుపునిచ్చారు. డీప్‌సీక్ విజయం కృత్రిమ మేధ పరిశోధన, వాణిజ్య రంగాలలో పాటు సైనిక వ్యూహాలు, భౌగోళిక వాణిజ్య పోటీ, జాతీయ భద్రతా విషయాల్లో విస్తృత పర్యవసానాలకు దారితీయబోతోంది. వేగంగా మారుతోంది వేగంగా మారుతున్న కృత్రిమ మేధ రంగంలో భారత్కు అవకాశాలు, సమస్యలు సమంగా ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఎలా? జీపీటీ-4 వంటి నమూనాల అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా ఏఐ సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఓపెన్ ఏఐ కనీసం $100 కోట్ల వ్యయం చేసినట్లు అంచనా. అతి భారీ స్థాయిలో డేటాను ప్రాసెస్ చేయడానికి వందల వేల సంఖ్యలో ఉన్నత శ్రేణి గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు అవసరమవుతాయి. వాటి కోసం $30,000 నుంచి $40,000 వరకు కావాల్సి ఉంటుంది. డీప్‌సీక్ పరిజ్ఞానం ఈ ఈ ఖర్చును దాదాపు 94% తగ్గించి అంతే శక్తివంతమైన ఏఐ నమూనాను కేవలం $60 లక్షలకే అభివృద్ధి చేసింది. అనేక విప్లవాత్మక సాంకేతికతల సాయంతో చైనా ఇది సాధించగలిగింది. ఓపెన్ఏఐ ఒక నంబర్ను నిల్వ చేయడానికి 32 బిట్ ఫ్లోటింగ్ పాయింట్లను వినియోగిస్తుంది. 4 బైట్ల మెమరీ అవసరమవుతుంది. అదే డీప్‌సీక్‌కు 8 బిట్ ఫ్లోటింగ్ పాయింట్లు సరిపోతాయి. ఇందుకు కావలసిన మెమరీ 1 బైట్ మాత్రమే. దీనివల్ల చైనా నమూనాలో మెమరీ వాడకం భారీగా తగ్గి విద్యుత్ వినియోగము దిగివస్తుంది. పైగా ఏఐ నమూనాలన్నీ ఒకసారి ఒకే పదాన్ని ప్రాసెస్ చేస్తాయి. డీప్‌సీక్ ఒకసారి ఒక వాక్యాన్ని ప్రాసెస్ చేయగలదు. దాంతో అది వాక్యాలు చదివే సమయం గణనీయంగా తగ్గిపోయి ప్రాసెసింగ్ ప్రక్రియ వేగవంతమవుతుంది. ఏఐ నమూనాలు కోట్ల కొద్దీ పదాలతో వ్యవహరిస్తాయి. వాటి ప్రాసెసింగ్ సమయాన్ని సగానికి తగ్గించడం అంటే ఆ మేరకు సామర్థ్యాన్ని పెంచడమే. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతల వల్ల ఓపెన్ఏఐ కన్నా డీప్‌సీక్ ఎంతో సమర్థవంతంగా పనిచేయగలుగుతోంది. డీప్‌సీక్ అతి తక్కువ ఖర్చుతో అవలీలగా డేటాను ప్రాసెస్ చేయగల ఏఐ నమూనా అని టెస్లా మాజీ డైరెక్టర్ ఆండ్రెస్ కార్పతి వ్యాఖ్యానించారు. భారత్ పోటీలో ఉందా? డీప్‌సీక్ సమర్థత ఎన్విడియా వంటి భారీ టెక్ సంస్థలకు పెద్ద కుదుపు. ఎన్విడియా అత్యంత శక్తివంతమైన, ఖరీదైన ఏఐ చిప్స్ విక్రయిస్తూ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. అయితే డీప్‌సీక్ రూపొందించిన తేలికైన నమూనాలు గేమింగ్ కంప్యూటర్లలో వినియోగించే తక్కువ సమర్థత కలిగిన జీపీయూలలోనూ వాడకానికి ఉపయుక్తంగా ఉన్నాయి. డీప్‌సీక్ తన కొత్త నమూనాను ప్రకటించిన వెంటనే ఇక ఎన్విడియా అందించే ఖరీదైన హార్డ్వేర్ అవసరం లేకుండానే మెరుగైన పనితీరును సాధించవచ్చని ఏఐ కంపెనీలకు అవగతమవుతోంది. దీంతో ఎన్విడియా ఒక్క రోజులోనే భారీ మార్కెట్ నష్టాన్ని చవిచూసింది. డీప్‌సీక్ పేరు మారుమోగుతున్న నేపథ్యంలో ఏఐ రంగంలో భారత్ ఎందుకు అగ్రగామిగా నిలవడం లేదన్న ప్రశ్న అందరి మధ్యలో పెరుగుతుంది. భారత్ ఎప్పుడూ స్వల్పకాలిక లక్ష్యాలపైనే దృష్టి సారించడం, సమస్యల పరిష్కారానికి తాత్కాలిక పద్ధతులు అనుసరించడం అందుకు కారణమని జెరోదా సంస్థ సీఈఓ నితిన్ కామత్ విశ్లేషించారు.
దేశీయంగా అద్భుత సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి దీర్ఘకాలం అంకితభావంతో కృషి జరగాలి. అందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. యుద్ధరంగ యుద్ధర యుద్ధరంగ గతి రీతుల్ని సైతం డీప్‌సీక్ మార్చేసింది. సమర్థ సమర్థ ఏఐ నమూనాలు శత్రువుల కదలికల్ని క్షణాల్లో విశ్లేషించగలవు. శత్రువుతో తలపడితే ఫలితం ఎలా ఉంటుంది? వ్యూహాత్మకంగా పైచేయి సాధించడానికి ఎలాంటి పద్ధతులు అనుసరించాలి? తదితర సమాచారాన్ని ఏఐ అందించగలుగుతుంది. ఇది సైనిక పరంగా భారత్‌కు సవాలు విసరనుంది. ఎదుర్కొనే మార్గం ఏంటి? ఏఐ సైన్యం ఏఐ సాయంతో చైనా సైన్యం తన బలగాల కదలికల్ని ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ వాటిపై ఎదురయ్యే వాటిపై ఎదురయ్యే ముప్పుల్ని తప్పించుకునేందుకు తీసుకో తక్షణ చర్యలు తీసుకోగలుగుతోంది. ముఖ్యంగా వాస్తవాధీన రేఖ వెంబడి ప్రత్యేక డ్రోన్ వ్యవస్థలు, ఏఐ చాలిత యుద్ధ యంత్రాంగాన్ని చైనా ఏర్పాటు చేసుకోగలుగుతోంది. చైనా నుంచి ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలంటే ఇండియా వెంటనే తన ఏఐ వ్యవస్థని బలోపేతం చేయాలి. సెమీకండక్టర్ల ఉత్పత్తిని చివరెత్తించాలి. ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిపై దృష్టి సారించాలి. పరిశోధన అభివృద్ధికి మరింతగా నిధులు కేటాయించడంతో పాటు ఏఐ స్టార్టప్లు ఏఐ స్టార్టప్లకు వాటి కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించాలి. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తాజా కేంద్ర బడ్జెట్లో 500 కోట్లు కేటాయించడం శుభసూచకం. ఏఐ రంగంలో భారత్ వెనుకబడితే సాంకేతికంగా ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. అది దేశ భద్రతకు, ఆర్థికాభివృద్ధికి క్షేమం కాదు. ఏఐతో ప్రపంచంతో పోటీ పడాలా లేక వెనుకబడిన దేశంగా మిగిలిపోవాలా అన్నది భారత్ తెలుసుకోవాల్సిన కీలక నిర్ణయం.